టేస్ట్‌లో కాంప్రమైజ్ అవ్వకుండా బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండే చికెన్ కబాబ్‌ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ చికెన్ మంచిగా క్లీన్ చేసుకొని ఒక 300 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది ఫ్రై కట్ బోన్స్‌తో తీసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇందులో మ్యారినేషన్‌కి కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, చిల్లీ పౌడర్, జీరా పౌడర్, టర్మరిక్ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. దాని తర్వాత ఇంట్లో చికెన్ కబాబ్ పౌడర్ ఉంది కాబట్టి కొంచెం వేసుకున్నాను. ఇది ఆప్షనల్. ఇందులోనే ఒక కంప్లీట్ ఎగ్‌ని క్రాక్ చేసుకొని వేసుకున్నాను. ఈ మ్యారినేషన్‌కే లెమన్ జ్యూస్ కూడా కొంచెం వేసుకొని మంచిగా చికెన్‌కి బాగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాను. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మీకు టేస్ట్ అంత బాగుంటుంది. చికెన్‌కి కూడా అంత బాగా పడుతుంది. మీకు టైం లేకపోతే ఇలానే చేసుకోండి. లేదంటే ఫ్రిడ్జ్‌లో ఒక 2 అవర్స్ అయినా పెట్టుకోండి. నాకు కొంచెం టైం ఉండి నేను 2 అవర్స్ పెట్టేసుకున్నాను. చూసారు కదా! 2 అవర్స్ తర్వాత ఇలా ఉంది. చూడగానే మీకు అర్థమైపోతుంది టేస్ట్ ఎలా ఉంటదో. సో, ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్‌ని ఆల్రెడీ 3 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని చికెన్ పీసెస్‌నంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఒకదానికి గ్యాప్ ఉండేలా చూసుకోండి. అప్పుడే మంచిగా కుక్ అవుతుంది. ఇందులో నేను టైమర్ ఎలా సెట్ చేసుకున్నానంటే 15 మినిట్స్‌కి సెట్ చేసుకున్నాను. హీట్‌ని 180 డిగ్రీస్‌కి సెట్ చేసి పెట్టుకున్నాను. ఈ 15 మినిట్స్ అవ్వగానే ఆటోమేటిక్‌గా ఇది ఆఫ్ అయిపోతుందనమాట. దీని తర్వాత ఇలా వచ్చింది. ఇంకో సైడ్ కూడా మంచిగా వేగాలి కాబట్టి ఇంకో సైడ్ కూడా నేను ఫ్లిప్ చేసుకుంటున్నాను పీసెస్‌ని. తర్వాత మళ్ళీ సేమ్ టైం పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ నేను అస్సలు యూజ్ చేయలేదు. మీకు కావాలంటే కొంచెం ఆయిల్ యూజ్ చేసుకోండి. కానీ నాకు ఆయిల్ యూజ్ చేయకపోయినా టేస్ట్ అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక నేను సేమ్ టైం పెట్టుకొని తీసేసుకున్న తర్వాత ఇంత జ్యూసీగా వచ్చింది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.